ఎవరిని హతమార్చకుండా ఎవరిని బాధ పెట్టకుండా బతకగలిగితే రైట్. దేవుడు వారిని క్షమిస్తాడో. రైట్, ఇది ఓకే, చెప్తాను. నన్ను చెప్పమంటారా? నాకు ఒక డౌట్ ఉంది, నేను అడుగుతాను. దీంట్లో ఎంత పెద్ద బొక్క ఉందో ఒక్క చెప్పండి. నిమిషం, నాకు ఒక డౌట్ ఉందండి, నేను అడుగుతా. క్రీస్తు తెలుసు, బైబిల్ తెలుసు. నేను యేసుక్రీస్తును బైబిల్ని ఫోన్ పక్కన పెట్టండి కొంచెంసేపు. యేసుక్రీస్తును బైబిల్ని నాకు తెలుసు, బట్ నేను సత్ప్రవర్తనతోటి నీతిమంతునిగా మంచిగా బతుకుతున్నా. నేను యేసుక్రీస్తుని నమ్మట్లేను. నేను చచ్చిపోతే ఏడికిపోతా, ఏమైతే యేసుక్రీస్తు మీకు తెలీదు, నాకు తెలుసు. తెలుసు. నేను కాకపోతే నిజాయితీగా నీతిగా బతుకుతున్నా. దేవుడి దగ్గరే ఉంటారు, ఎక్కడ పోతారు? ఆ? నీతిగా యేసు నిజాయితీగా నమ్మాల్సిన అవసరం బతకాలని లేదు. వచ్చింది. అంటే ఈడ యేసు ఏమండి? నమ్మాల్సిన అవసరం నిన్ను లేదా? వలే నీ పొరుగు నేను క్లాస్ వారిని పడతాను ఖచ్చితంగా. ఏమండి? నిన్ను వలే నీ పొరుగు యేసు వారిని- మతం పోయింది ఇప్పుడు. ఏమండి? నిన్ను వలే నీ పొరుగు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడు తీర్చబడన సంగతి స్పష్టమే. చాలు. అయితే ధర్మశాస్త్రము ఇశ్రాయేలులకు మాత్రమే ఉందా? ధర్మశాస్త్రము ఇశ్రాయేలులకు మాత్రమే ఉందా? ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ధర్మశాస్త్రం ఉందా? దాని గురించి కూడా మనం ఈరోజు చూద్దాం. అయితే అసలు ఈ భూమి మీద మంచివాడు ఎవరైనా ఉన్నారా? నీతిమంతుడు ఎవరైనా ఉన్నారా అని మనం చూసుకుంటే బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు అని చెప్తుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని కూడా చెప్తుంది. అసలు నీతిమంతుడు లేడా? ఈనాడు ఒక చర్చ జరుగుతుంది. ఏం చర్చ అంటే, నీతిమంతుడు క్రీస్తుని నమ్మకపోయినా నీతిమంతులు ఉన్నారు. మన క్రైస్తవులలోనే ఈ యొక్క చర్చ జరుగుతుంది. కొద్ది రోజుల కింద ఒక ఇంటర్వ్యూ కూడా చేస్తూ, ఆ ఇంటర్వ్యూ దాదాపు 4 లక్షల మంది చూశారు. 4 లక్షల మంది. ధర్మశాస్త్రం లేకపోయినా, అంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడకపోయినా నీతిమంతులుగా తీర్చబడవచ్చు, దేవుడు పరలోకం ఇస్తాడు అని మన క్రైస్తవులే చెప్తున్నారు. బైబిల్ నమ్మాలి అంటారు. బైబిల్ తెలియని వ్యక్తులకు కూడా దేవుడు కృప చూపబోతున్నాడు. ఇది నేను చెప్పబోతుంది. కానీ ధర్మశాస్త్రానుసారంగా బతకాలంటే బైబిల్ ఎలాగైతే మనిషిలా బతకమన్నదో, నీతిగా బతకమన్నదో, బైబిల్లో ఉన్నట్టు బతకాలి అంటారు. బతకాలి. ఆ దేవుడు తెలియకపోయినా పర్లేదు, కానీ ఈ జీవితంలో ఎప్పుడు బైబిల్ వినకూడదు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట కూడా వినకూడదు. కానీ బైబిల్ ఒక మనిషిని ఎలా బ్రతకమందో అలా కానీ బ్రతికి చూపించగలిగితే వాళ్ళ మనసాక్షి కూడా సాక్ష్యం చెప్తుందంట. దాన్ని బట్టి తీర్పు ఉంటది. అర్థమవుతుందా? మంచిగా బతికి క్రీస్తును నమ్మకపోతే నరకం కాదండి. మంచిగా బతికిన వ్యక్తిని కూడా దేవుడికి క్షమిస్తాడు. అవసరం లేదు. వాడు నీతిగా, న్యాయంగా, యథార్థంగా బతికితే ధర్మశాస్త్రం లేకుండా వారికి తీర్పు తీర్చబడతాడు. యేసుక్రీస్తు నమ్మాల్సిన అవసరం లేదు. వారి జీవితంలో ఎప్పుడు క్రీస్తుని ఎప్పుడు కూడా విని ఉండకూడదు, ఎప్పుడు బైబిల్ చదువు ఉండకూడదు. జీవితంలో బైబిల్ అనేటువంటిది వాళ్ళకి తెలియకుండా బైబిల్ ప్రకారంగా బతకగలిగితే, పరిశుద్ధంగా బతకగలిగితే, పాపం చేయకుండా బతకగలిగితే, ఎవరిని హతమార్చకుండా ఎవరిని బాధ పెట్టకుండా బతకగలిగితే దేవుడు వారిని క్షమిస్తాడో. ఎలా? ఒకవేళ ధర్మశాస్త్రము వలన, అంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడకపోయినా నీతిమంతులు కాగలరు, దేవుడు పరలోకం ఇస్తాడు అని అనుకుంటే, అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమికి రావాల్సిన అవసరమే లేదు. మన కోసం రక్తం కార్చవలసిన అవసరత ఏమాత్రం లేదు. అంటే ఒకవేళ అసలు
క్రీస్తు రక్తముల్లో కడగబడకపోయిన నీతిమంతులు ఉన్నారా అని మనం ఒకసారి చూసుకుంటే కొన్ని రెఫరెన్స్ చూసుకుందాం. ఒకసారి కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. ఒకసారి వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవుడు ఇంత క్లియర్గా చెప్తున్నాడు ఏమని? నీతిమంతుడు ఒక్కడైనను లేడు. ఇదే సందర్భాన్ని అదే కీర్తన గ్రంథం 53:1 వచనం నుంచి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడును లేడు, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడిపోయి ఉన్నారు, మేలు చేయవారు ఎవరును లేరు, ఒక్కడైనను లేడు. ఒక్కడైనను లేడు అంటే క్రీస్తు రక్తములో కడగబడకపోతే, క్రీస్తు రక్తములో కడగబడి నీతిమంతులు కాకపోతే ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని చెప్తున్నాడు. ఒకవేళ నీతిమంతులు కావాలి అంటే క్రీస్తు రక్తములో కడగబడాలి. క్రీస్తు రక్తములో కడగబడాలి 100% అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. అయితే ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన అడుగుతున్నాడు ఏమని? ఇప్పుడు నాకు క్రీస్తు తెలుసు అంటే నేను అప్పుడప్పుడు కొన్నిసార్లు వాక్యం విన్నాను, క్రీస్తు తెలుసు, బైబిల్ అంటే ఏందో కూడా నాకు తెలుసు, కానీ నేను మాత్రము క్రీస్తు రక్తంలో కడగబడను, అంటే నేను బాప్తిసం తీసుకోను, మీ క్రైస్తవ్యంలోనికి నేను రాను, కానీ నేను ఏ పాపము చేయను, పాపము చేయకుండా నేను బ్రతుకుతాను. ఇప్పుడు చెప్పండి, మీ దేవుడు నాకు పరలోకం ఇస్తాడా ఇవ్వడా? నాకు ఒక డౌట్ ఉంది, నేను అడుగుతా. దీంట్లో ఎంత పెద్ద బొక్క ఉందో ఒక్క నిమిషం, నాకు ఒక డౌట్ ఉందండి, నేను అడుగుతా. క్రీస్తు తెలుసు, బైబిల్ తెలుసు. నేను యేసుక్రీస్తును బైబిల్ని ఫోన్ పక్కన పెట్టండి కొద్దిసేపు. యేసుక్రీస్తును బైబిల్ని నాకు తెలుసు, బట్ నేను సత్ప్రవర్తనతో నీతిమంతునిగా మంచిగా బతుకుతున్నా. నేను యేసుక్రీస్తుని నమ్మట్లేను. నేను చచ్చిపోతే ఏడికి పోతా, ఏమైతే? యేసుక్రీస్తు మీకు తెలీదు, నాకు తెలుసు తెలుసు. నేను కాకపోతే నిజాయితీగా నీతిగా బతుకుతున్నా. దేవుడి దగ్గరే ఉంటారు, ఎక్కడ పోతారు? యేసు నమ్మాల్సిన అవసరం లేదు. వచ్చింది అంటే ఈడ యేసు నమ్మాల్సిన అవసరం నిన్ను లేదు. వలే నీ పొరుగు వారిని ఖచ్చితంగా నిన్ను వలే నీ పొరుగు వారిని పోయింది. ఇప్పుడు ఏమిటి? నిన్ను వలే నీ పొరుగు. నువ్వు క్రీస్తును ఎరిగినా, నీకు బైబిల్ తెలిసినా, నువ్వు పాపం చేయకుండా బ్రతికితే దేవుడు నీకు 100% పరలోకం ఇస్తాడు అని చెప్తున్నాడు ఆయన. అంటే క్రీస్తును నమ్మాల్సిన అవసరం లేదా? క్రీస్తు రక్తములో కడగబడవలసిన అవసరం లేదా? బైబిల్ చెప్తుంది. అలాగైతే క్రీస్తు ఎందుకు చనిపోవాలి మరి? ఆయన ఇంకొక వ్యక్తి, పక్కలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన క్లాప్స్ కొడుతున్నాడు. ఆయన ఎందుకు అంటే, మీ క్రీస్తు చనిపోకపోయినా నీతిమంతులు ఉన్నారు అని నువ్వు ఒప్పుకుంటున్నావు, దీనికి మేము సప్పట్లు కొడుతున్నాము, ఎందుకంటే మీ క్రీస్తు బలి ఇక వ్యర్థమైపోయిందని చెప్తున్నాడు ఆయన క్లియర్గా. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? అసలు క్రీస్తు రక్తములో కడగబడకపోతే, క్రీస్తు రక్తములో కడగబడకపోతే నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు చెప్తాడు. ఇదే విషయాన్ని కోట్ చేస్తూ రోమపత్రికలో చెప్తున్నాడు పౌలు భక్తుడు. రోమపత్రికలో చెప్తున్నాడు 3వ అధ్యాయంలో 10వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు,
గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు, ఒక్కడైనను లేడు. ఎలా చెప్పగలరు? అసలు క్రీస్తు రక్తంలో కడగబడకపోయినా ప్రపంచంలో నీతిమంతులు ఉన్నారు అని ఎలా చెప్పగలరు? అర్థమైందండి. రోమిలికి రాసిన పత్రిక 2:13-14 కూడా రాయబడిందండి, ధర్మశాస్త్రం లేకపోయినను వారు ధర్మశాస్త్రానుసారంగా కానీ వారు జీవించగలిగితే వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇస్తుంది కనుక వాళ్ళు కూడా కనికరించబడతారండి అనేటువంటి విషయాన్ని తెలియజేశాను. ఎప్పుడు అది వర్తిస్తుందంటే యేసుని గురించిన సువార్త కానీ, యేసుని గురించినటువంటి సందేశాలు కానీ, యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి ఆయన వచ్చి పుట్టి మరణించి పునరుద్ధానుడు అయినటువంటి విషయం కూడా తెలియకుండా ఒకవేళ చనిపోయి ఆ చనిపోయిన వ్యక్తి వాక్యానుసారంగా ఎక్కడ కూడా ఎవరిని అన్యాయం చేయకుండా ఏ విధమైన పాపం జోలికి పోకుండా న్యాయంగా నమ్మకంగా మంచిగా బతికితే అలాంటి వాడిని దేవుడు కనికరిస్తాడండి అని చెప్పడంలో కూడా ఆహా అవునా అనేటువంటి ఒక అభిప్రాయం సమాజం వచ్చింది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా ఏమనుకునేవారంటే ఇదేంటండి ఎంత మూర్ఖత్వం ఏంటండి, ఎంత మంచోడైనా ఎంత న్యాయవంతుడైనప్పటికీ కూడా దేవుని నమ్మకపోతే ఆ దేవుని నమ్మకపోతే నరకంలో తోసేస్తాడా అని చెప్పి క్రీస్తుని ఒక సైకోగా చూపించే ప్రయత్నం చేశారు. విశ్వాసంలో బలహీనులైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆటోమేటిక్గా విశ్వాసం నుంచి తొలగిపోయే అవకాశం ఇక్కడ 100% ఉంది. మన పాపాలతో రక్తము కారణంతగా పోరాడాలి అంటున్నాం. పాపాన్ని ఎదిరించుటల్లో రక్తము కారణంతగా ఎదిరించాలి అంటే ఇంతగా శ్రమపడి మనం ఎందుకు ఎదిరించాలి? ఇంతగా శ్రమపడి మనం ఎందుకు క్రీస్తుని నమ్మాలి? ఇంతగా శ్రమపడి ఇంతగా మనము విశ్వాసంలో ఎందుకు కొనసాగాలి? పాపము చెయ్యకుండా ఉంటే సరిపోతుంది కదా, దేవుడు పరలోకం ఇస్తాడు కదా అని చెప్పి విశ్వాసంలో బలహీనులైన వారు ఆటోమేటిక్గా క్రీస్తులో నుంచి తొలగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే క్రీస్తుని నమ్మితే ఇవన్నీ పాటించాలి, క్రీస్తుని నమ్మితే ఇవన్నీ పాటించాలి. కాబట్టి వీళ్ళు చెప్పిన ప్రకారంగా పాపము చేయకుండా బ్రతికితే సరిపోతుంది. కానీ ధర్మశాస్త్రానుసారంగా బతకాలంటే బైబిల్ ఎలాగైతే మనిషిలా బతకమన్నదో, నీతిగా బతకమన్నదో బైబిల్లో ఉన్నట్టు బతకాలంటారు. బతకాలి. ఆ దేవుడు తెలియకపోయినా పర్లేదు, కానీ ఈ జీవితంలో ఎప్పుడు బైబిల్ వినకూడదు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట కూడా వినకూడదు. కానీ బైబిల్ ఒక మనిషిని ఎలా బ్రతకమందో అలా కానీ బ్రతికి చూపించగలిగితే వాళ్ళ మనసాక్షి కూడా సాక్ష్యం చెప్తుందంట. దాన్ని బట్టి తీర్పు ఉంటది. అర్థమవుతుంది. మంచిగా బతికిన వ్యక్తిని కూడా దేవుడికి క్షమిస్తాడు. అవసరం లేదు. వాడు నీతిగా న్యాయంగా యథార్థంగా బతికితే ధర్మశాస్త్రం లేకుండా వారికి తీర్పు తీర్చబడతాడు. యేసుక్రీస్తుని నమ్మాల్సిన అవసరం లేదు. వారి జీవితంలో ఎప్పుడు క్రీస్తుని ఎప్పుడు కూడా విని ఉండకూడదు, ఎప్పుడు బైబిల్ చదువు ఉండకూడదు. జీవితంలో బైబిల్ అనేటువంటిది వాళ్ళకి తెలియకుండా బైబిల్ ప్రకారంగా బతకగలిగితే, పరిశుద్ధంగా బతకగలిగితే, పాపం చేయకుండా బతకగలిగితే, ఎవరిని హతమార్చకుండా ఎవరిని బాధ పెట్టకుండా బతకగలిగితే, పాపం చేయకుండా బ్రతికితే సరిపోతుంది. అంటే క్రీస్తుని నమ్మకపోయినా పాపం చేయకుండా బ్రతికితే సరిపోతుంది, దేవుడు ఆటోమేటిక్గా పరలోకం ఇచ్చేస్తాడు అని చెప్పేసి విశ్వాసం నుంచి తొలగిపోయే అవకాశం ఉంది. రోమిలు ఏమనుకుంటున్నారంటే ధర్మశాస్త్రము మాకు ఉంది కాబట్టి మేము నీతిమంతులంగా తీర్చబడుతున్నాము. ప్రపంచంలో ధర్మశాస్త్రము లేదు కాబట్టి వాళ్ళకి యొక్క అదృష్టం లేదు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చూడండి ఒకసారి రోమపత్రిక 2వ అధ్యాయము, దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. అంటే ఇతరులకు
ధర్మశాస్త్రము లేదు. మీకు అర్థమవుతుందో లేదు? ప్రపంచంలో అన్ని జనులు ఉన్నారు. చాలా మందికి వాక్యము తెలియదు. అంటే అసలు క్రీస్తు ఉన్నాడనే విషయము కూడా తెలియదు. క్రీస్తు ఉన్నాడనే విషయము కూడా తెలియని వాళ్ళు ఉండే అవకాశం ఉంది కదా. వాళ్ళు ఒకవేళ నీతిమంతులుగా బ్రతికే అవకాశం ఉంది కదా. అలాంటి ఒకవేళ నీతిమంతులుగా బ్రతికితే దేవుడు పరలోకం ఇస్తాడు, దేవుడు రక్షిస్తాడు ఆయన ఒక సిద్ధాంతాన్ని ఈనాడు తీసుకొచ్చాడు. ఈనాడు సోషల్ మీడియా దేవుడు చెప్పని విషయాన్ని మనం ఎలా చెప్పగలాలి? మనం ఎలా చెప్పగలం? దేవుడు చెప్పని విషయాన్ని మనం ఎలా చెప్పగలము? దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ఇష్టం ఉంది. దేవుని మనసులో ఏముందో ఆయనకు వదిలేయాలి తప్ప మనము సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకు? మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం, ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. ఇక్కడ పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. పరలోక రాజ్యం గురించి చెబుతూ ఒక ద్రాక్ష తోట గురించిన ఉపమానం చెప్తున్నాడు. అదే ఉపమానంలో ఏం చెప్తున్నాడు అంటే, కూలి వాళ్ళని ఆయన పిలిచాడు. పొద్దున కొంతమందిని పిలిచాడు. 3వ వచనంలో 9 గంటలకు మరల కొందరిని పిలిచాడు. 5వ వచనంలో 12 గంటలకు మరల కొందరిని పిలిచాడు. 6వ వచనంలో 5 గంటలకు మరికొందరిని పిలిచాడు. అంటే ఇక్కడ పొద్దున కొంతమంది వచ్చారు పనికి, చేనులో పని చేయడానికి. 9 గంటలకు వచ్చారు, 12 గంటలకు వచ్చారు, 3 గంటలకు వచ్చారు, 5 గంటలకు వచ్చారు. వాళ్ళు అనుకుంటున్నారు, పొద్దున వచ్చిన వాళ్ళు అనుకుంటున్నాడు, మేము పొద్దున వచ్చాము కదా, మేము పొద్దున వచ్చాము కనుక 5 గంటలకు వచ్చిన వాని కంటే నాకు ఎక్కువ జీతం ఇస్తాడు అని చెప్పి అనుకున్నారు. కానీ ఆయన మాత్రం ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి, 15వ వచనం, నాకు ఇష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారు, కడపటివారు. అంటే ఇక్కడ పొద్దున్న వచ్చిన వారికి, సాయంత్రం వచ్చిన వారికి ఒకటే విధంగా ఆయన జీతం ఇచ్చాడు. ఒకటే విధంగా జీతం ఇచ్చేసరికి వాళ్ళు అనుకుంటున్నారు, మేము పొద్దున వచ్చిన వానికి అంతే ఇచ్చావు, సాయంత్రం వచ్చిన వానికి కూడా అంతే ఇచ్చావు అని చెప్పేసి యేసు అంటే ఆ యొక్క యజమానుని పైన సనుగుకోవడం స్టార్ట్ చేశాడు. యజమానుని పైన సనుగుకోవడం స్టార్ట్ చేశాడు. అప్పుడు అక్కడ ఏమంటున్నాడు, నాకు ఇష్టం వచ్చినట్టు నా సొమ్ము ఇస్తాను అని చెప్తున్నాడు. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొమ్ము ఇస్తాను, కాబట్టి నేను మీకు ఎంత ఇస్తానని చెప్పానో అంత నీకు వచ్చిందా లేదా? ఇప్పుడు భూమి మీద నీతిమంతులు యేసుక్రీస్తు రక్తములో కడగబడకపోయినా, ఒకవేళ నీతిమంతులు ఉండే అవకాశం ఉంటే, ఒకవేళ ఉండే అవకాశము ఉంటే అది వాళ్ళకు పరలోకం ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది దేవుని ఇష్టం ప్రకారంగా ఉంటుంది. లేదండి, క్రీస్తు రక్తంలో కడగబడకపోయినా నీతిమంతులు ఒకవేళ ఉంటే, అసలు ఏ పాపం చేయనోడు ఉంటే, ఒకవేళ దేవుడు వారికి కూడా శిక్ష విధిస్తే అసలు మీ దేవుడు దుర్మార్గుడు అని ప్రపంచంలో అందరూ అనే అవకాశం ఉంది.
కాబట్టి పాపం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే బైబిల్ అయితే 100% చెప్తుంది ఏమని, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అసలు ఉండే అవకాశమే లేదు. ఒకవేళ ఎవరుండొచ్చు అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు నీతిమంతులుగా ఉంటారు. ఎందుకంటే నీతిమంతుడు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు మాత్రమే నీతిమంతుడు. కానీ సమాజంలో ఇలాంటి వాళ్ళు పాపం చేయకుండా ఉండే అవకాశం ఉంది కదా, మీ దేవుడు అలాంటి వారికి కూడా శిక్ష వేస్తాడా అంటే మీ దేవుడు అంత దుర్మార్గుడా అనే ప్రశ్న వస్తుంది ఇక్కడ. వాడు పుట్టినప్పటి నుంచి గుడ్డోడు, మాటలే రావు, అలాంటి వాడు పాపం చేసే అవకాశం లేదు కదా, ఒకవేళ మీ దేవుడు అలాంటి వానికి కూడా శిక్ష వేస్తాడా అంటే మనము చెప్పవలసిన విషయం ఏంది, దేవునికి ఒక ఇష్టం ఉంది, వాళ్ళకు శిక్ష వేస్తాడు, పరలోకం ఇస్తాడు, అది ఆయన ఉద్దేశం. దేవుడు చూసుకుంటాడు అది, దాంట్లో మనం జోక్యం చేసుకోవడానికి ఏం మాత్రం కూడా వీలు లేదు. ఒక మనిషికి జ్వరం వచ్చింది, ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళాడు, తగ్గలేదు. రెండో రోజు వెళ్ళాడు, తగ్గలేదు. నాలుగో రోజు వెళ్ళాడు, తగ్గలేదు. ఇదేదో డౌట్గా ఉంది, ఏం చేయాలి? రక్త పరీక్ష చేయాలి. రక్త పరీక్ష చేస్తే అసలు మీకు ఏ రోగం ఉందో తెలుస్తుంది, మీ రోగం ఏందో తెలుస్తుంది. దేనివల్ల? రక్త పరీక్ష వల్ల. ఇప్పుడు రక్త పరీక్ష ఏం చెప్తుంది? మీ రోగం ఏందో, టైఫాయిడ్, మలేరియాను అలాంటివి వచ్చింది అని చెప్పి తెలియజేస్తుంది. మనం ఇమ్మీడియట్గా ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ రక్త పరీక్ష ల్యాబ్ ఏదైతే ఉందో అదే ఒకవేళ మనల్ని అంటే మన రోగాన్ని బాగు చేయగలిగితే డాక్టర్ అవసరం లేదు. అర్థమవుతుందా? రక్త పరీక్ష ఏదైతే చేస్తామో ఆ రక్త పరీక్ష చేసే ఒక ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్లలోనే మనకు అంటే మన రోగం బాగైతే మనకు డాక్టర్ అవసరం లేదు. చెయ్యి ఇరిగింది అని స్కానింగ్ ఏదైతే చేస్తుందో ఆ యొక్క మిషనే మన చెయ్యిని అతికించగలిగితే డాక్టర్ అవసరమే లేదు. కాబట్టి పాపం అనగా ఎట్టిదో మనకు తెలియజేస్తుంది ధర్మశాస్త్రం. పాపం అనగా తెలియజేస్తుంది. నీ పాపాన్ని కడుక్కోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తు రక్తం దగ్గరికి వెళ్ళాలి. చూడండి ఒకసారి గలతీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై సచ్చిన వాడనైతిని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ధర్మశాస్త్రం వలన నాకు నీతి కలిగింది అంటే ధర్మశాస్త్రం నన్ను రక్షిస్తుంది అని అనుకుంటే ఆ పక్షంన యేసు క్రీస్తు చనిపోవుట నిష్ప్రయోజనమే. ఇప్పుడు చెప్పండి, ప్రతి మనిషికి ధర్మశాస్త్రం ఉందా? ఉంది. అంటే వాక్యం తెలియని వారికి కూడా ధర్మశాస్త్రం ఉందా? ఉంది. అంటే మంచి చెడు అనే ధర్మశాస్త్రము భూమి మీద ప్రతి మనిషికి ఉంది. ప్రతి మనిషికి ఈ భూమి మీద దేవుడు ఆటోమేటిక్గా అంటే పుట్టుకతో ధర్మశాస్త్రాన్ని పెట్టారు. కానీ నీకు అంటే దేవుడు నీకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో
ఇంటర్నల్గా పుట్టుకతో ఏ ధర్మశాస్త్రం అయితే ఉందో ఆ ధర్మశాస్త్రంతో, ఒకవేళ ఈ ధర్మశాస్త్రంతోనైనా దేవుడు నీకు ఇచ్చిన పుట్టుకతో వచ్చిన ధర్మశాస్త్రంతోనైనా నీవు ఒకవేళ నీతిగా దీవించినా, పరిశుద్ధంగా జీవించినా, క్రీస్తు రక్తములో కడగబడకపోతే నువ్వు నీతిమంతుడవు కాదు అని చెప్తుంది. ఇక ఏ ధర్మశాస్త్రమైనా, అంటే వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు కదండి, వాళ్ళకి వాక్యము అసలు ఏ మాత్రం కూడా తెలియదు కదండి, వాళ్ళకి ఎలా పాపము ఆరోపించబడుతుంది, అంటే వాళ్ళకి ఎలా దేవుడు శిక్ష వేస్తాడు అనడానికి ఏ మాత్రమే వీలు లేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళకు ఆటోమేటిక్గా ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంతో ఒకవేళ పాపం చేయకుండా బ్రతికినా వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడరు. పౌలు అదే చెప్తున్నాడు, ఏమని? క్రీస్తు రక్తముతో నేను నీతిమంతుల్ని అయ్యాను, కానీ ఆయన ఒక మరణముతో యేసుక్రీస్తు నందు విశ్వాసములో, యేసుక్రీస్తు రక్తము నన్ను కడుగుతుంది అనే విశ్వాసం, ఆయన రక్తము నన్ను శుద్ధి చేస్తుంది అనే విశ్వాసం, ఆయన రక్తములో కడగబడిన ప్రతి మనిషి పరలోకాన్ని చేరగలడు అనే విశ్వాసం నాకు ఉంది గనక నేను నీతిమంతుని అని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు? పౌలు భక్తుడు. ఒకవేళ ధర్మశాస్త్రం, నీతి ధర్మశాస్త్రం వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. అంటే ఈ భూమి మీద ఉన్న ఏ చట్టాన్ని నువ్వు ఆశ్రయిస్తున్నావో, ఏ ధర్మశాస్త్రాన్ని నువ్వు ఆశ్రయిస్తున్నావో, ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నావో, ఏ రాజ్యాంగాన్ని పాటించి నేను నీతిగా బ్రతుకుతున్నాను అని నీకు అనుకుంటే అది నీతిగా ఎంచబడదు. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. నీతిమంతుడు అవ్వాలి అంటే క్రీస్తు రక్తములో కడగబడాలి తప్ప ఇంకా ఎవరికి కూడా ఈ యొక్క అదృష్టము, ఈ యొక్క అవకాశము లేదు.